శంషాబాద్ దగ్గర ఏరోట్రో వచ్చేస్తుంది. అంటే ఏంటి అనుకుంటున్నారా? ఏరోట్రో అంటే ఏం లేదు, వెరీ సింపుల్. హై స్పీడ్ రైల్ టెర్మినల్ వస్తుంది, దాన్నే ఏరోట్రో అంటారు. ఏరోట్రో అంటే ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఉంది, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది కదా అక్కడ, దానికి ఇప్పుడు హై స్పీడ్ రైల్ టెర్మినల్ ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రైల్వే టెర్మినల్ని రెండింటిని కలిపి ఏరోట్రో అని చెప్పి ఒక పేరు పెట్టారు నైస్గా. ఇది రాబోయేటువంటి రోజుల్లో దక్షిణ హైదరాబాద్కి ఒక పెద్ద అసెట్గా మారబోతుంది. ఎందుకంటే రైల్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, బస్ కనెక్టివిటీ, అలాగే సీ కనెక్టివిటీ, ఇవన్నీ కనుక ఉంటే ఒకే చోట అది బాగా డెవలప్ అవుతుంది. పైగా హై స్పీడ్ రైల్ టెర్మినల్ ఏర్పడుతుంది. అంటే బుల్లెట్ ట్రైన్స్ రాబోయే రోజుల్లో శంషాబాద్ని టచ్ చేయబోతున్నాయి. శంషాబాద్ నుంచి మనం బుల్లెట్ ట్రైన్స్ ఎక్కడెక్కడికి, శంషాబాద్ నుంచి అమరావతి, శంషాబాద్ నుంచి తిరుపతి, శంషాబాద్ నుంచి చెన్నై, శంషాబాద్ నుంచి బెంగళూరు, ఇలా కనెక్టివిటీ అక్కడ హై స్పీడ్ రైల్స్ రాబోతున్నాయి. ఇవన్నీ కూడా బుల్లెట్ రైల్స్ ఇప్పటికిప్పుడు రావు, కానీ శాంక్షన్ అయింది. హై స్పీడ్ రైల్ టెర్మినల్ ఏర్పాటు చేస్తున్నారంటే దానికి అనుగుణంగా రైల్వే ట్రాక్స్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. అక్కడ ఎయిర్ ఫ్రీక్వెన్సీ బాగుంది. అనేక కోట్ల మంది ప్రయాణికులు ప్రతి సంవత్సరం కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. అందుకే అక్కడ ఇంతకు ముందు లేని విధంగా ఇప్పుడు అక్కడ భూముల రేటు కూడా ఉన్నాయి. ప్లస్ దానికి చుట్టుపక్కల స్టార్ హోటల్స్ వచ్చాయి. ఎకో సిస్టమ్ మారిపోయింది. ఇన్నర్ రింగ్ రోడ్, అలాగే రీజనల్ రింగ్ రోడ్, వీటన్నిటికీ కలిపేలాగా కనెక్టివిటీని ఏర్పాటు చేస్తున్నారు. అందుకే దక్షిణ హైదరాబాదు రాబోయేటువంటి రోజుల్లో ఒక మహర్దశకు చేరుకోబోతుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఉన్నట్టుగా కాకుండా మరో లెవెల్కి వెళ్ళిపోతుంది అనేది ఈ ఏరోట్రో ద్వారా మనకు అర్థమవుతుంది. సో కాబట్టి కేంద్ర ప్రభుత్వం తాజాగా హైదరాబాద్కి ఇచ్చినటువంటి పెద్ద గిఫ్ట్ ఏంటంటే ఏరోట్రో. ఇది పూర్తి కావడంతో పాటు ఇప్పుడు మనకి ఎంఎంటీఎస్లు ఉన్నాయి కదా, ఈ ఎంఎంటీఎస్లతో పాటు రీజనల్ రింగ్ రోడ్డు, ఇప్పుడు ఉన్నది ఇన్నర్ రింగ్ రోడ్డు కాదు, రీజనల్ రింగ్ రోడ్. రీజనల్ రింగ్ రోడ్ని అనుసంధానం చేస్తూ సిటీ చుట్టూ ఒక ఎంఎంటీఎస్ ట్రాక్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అది శంషాబాద్ ఎయిర్పోర్ట్కి లింక్ కలపవుతున్నారు. ఇవన్నీ రాబోయేటువంటి రోజుల్లో కొన్ని సంవత్సరాల్లో 2047 ఏదైతే వికసిత్ భారత్ చెప్తున్నారో దాంట్లో భాగంగా రాబోతున్నాయి. అవన్నీ వస్తే అప్పుడు ఏరోట్రో అనేది మన శంషాబాద్లో కనిపిస్తుంది.